ఇందులో ఎక్కువ అన్న ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోళ్ళు అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడదంటారా అన్న? గింతన్యాయం అన్న, బతుకొద్దా అన్న? ఓ పేదోడిడా, ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించినవా కేసీఆర్? ను ఒక్క చావులోనన్నా ఇగో ఇలా తప్పు చేసింది ఇది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్ మల్లన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా, సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికీ? అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికీ. నన్ను లక్ష్యాన్నా పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు, నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రా, యుద్ధ దారిన పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు, పైసలు పంచి పట్టభద్రులను పల్లి బఠానీగాలని తిట్టినటువంటి నువ్వు అవే పల్లి బఠానీలు కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తావు నువ్వు. సోదరులారా, ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం? నేను ఇండిపెండెంట్ గా 39వ సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుందన్నా. ఆ రోజు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరీ ఓట్లేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఎట్లుండో అట్లే ఉండు. నేను ఈ ప్రజలకు, ఈ ప్రజల పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా, ఒక జవాబుదారీతనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక వాళ్ళ కథ వర్ణాతీతం సోదరులారా, వాళ్ళ కథ వర్ణాతీతం. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు. తీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు. ఎంపీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ పోయిన ఇజ్జతు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ మీ అందరికీ భంగపాటు తప్పదు. ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈ పట్టభద్రులకు నేను చెప్తా ఉన్నా, అన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా, ఈ రాజకీయాలు మార్చకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ టెన్షన్ గా అమలు చేయించి, మా పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా అవన్నీ అమలు చేయించి మీ అందరికీ మంచి చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్ననే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనాలి, వాళ్ళకు సెలవు మంజూరు చేయాలంటే వేతనంతో కూడినటువంటి సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో. ఇక అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలోనే ఉద్యోగస్తులకు అమలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ని కూడా ఒక ఉద్యోగం వేద్దామంటే ఖాళీ లేకుండా 3 ఏళ్ల సర్వీస్ పెంచిండు. ఏ ఉద్యోగి డిమాండ్ చేయలే. ఇలా ఆగస్టులో ఖాళీలు కాబోతా ఉన్నాయి. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా మన ముందుకు రాబోతా ఉంది. సోదరులారా, ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనేక మంది రిప్రజెంటేషన్ చేసినారు. సోదరులారా, 7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గురుకుల పీఈటీ టీచర్ల సమస్యను ఒకే ఒక్క మాటతో నిన్న పరిష్కరించిన సోదరులారా, అది దాదాపు
700 మందికి లబ్ధి చేకూరింది. ఇంకా అంతేగా సోదరులారా, నేను ఏ హామీలైతే మీ ముందు పెట్టినో కాంగ్రెస్ పార్టీ నమ్మడన్నా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందని తెలిసినా ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇవి నేను, మా మంత్రివర్యులు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నడో ఎవరో కాదు, ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు. ఆ తల్లి మాట అంటే మాటే, ఆ మాట మీద నిలబడబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ.